హాయ్ గైస్, వెల్కమ్ టు పీకే టెక్నాలజీ. ఈ క్లాస్ లో మనం ఫిబ్నాయిక్ సిరీస్ గురించి తెలుసుకుందాం. ఫిబ్నాయిక్ సిరీస్ కోడ్ ఎలా రాయాలో ఇప్పుడు మనం కంప్లీట్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక ప్రాబ్లం కోడ్ రాసే ముందు ఆ ప్రాబ్లం గురించి మనం తెలుసుకోవాలి. మనకి ఇక్కడ ఏంటి ప్రాబ్లం? ఫిబ్నాయిక్ సిరీస్. అసలు మనకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య ఏంటో తెలిస్తేనే కదా మనం పరిష్కారం ఎదగలం, సొల్యూషన్ ఎదగలం. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ ఫిబ్నాయిక్ సిరీస్ అంటే ఏంటో మనకు తెలిస్తే, ఫిబ్నాయిక్ సిరీస్ మీద మనకు ఐడియా ఉంటే అప్పుడు దాని మీద కోడ్ మనం రాయగలం. మనకు ఫిబ్నాయిక్ సిరీస్ అంటే ఏంటో తెలియకపోతే మనం కోడ్ ఎట్లా రాస్తాం? అదేంటో తెలియాలి ఫస్ట్. అర్థమైందా? ఒక ప్రాబ్లం మీద నీకు ఐడియా ఉంటేనే కదా దాని సొల్యూషన్ నువ్వు ఎదగలం. ఆ ప్రాబ్లమే నీకు తెలియనప్పుడు నువ్వేం సొల్యూషన్ ఎదుగుతావు. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఫిబ్నాయిక్ సిరీస్ అంటే ఏంటో క్లియర్ గా చిన్న ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫిబ్నాయిక్ సిరీస్ అంటే ఏవైనా ఫస్ట్ 2 నెంబర్స్ తీసుకుంటాం. ఆ 2 నెంబర్స్ కి యాడ్ చేయగా వచ్చిన ఆన్సర్ అనేది, ఆ వచ్చిన ఆన్సర్ దాని ప్రీవియస్ నెంబర్ యాడ్ చేస్తే మరొక ఆన్సర్ వస్తుంది. అలాగే మళ్ళీ వచ్చిన ఆన్సర్ దాని ప్రీవియస్ నెంబర్ యాడ్ చేస్తే ఇంకో ఆన్సర్ వస్తుంది. అలాగే మనకి ఎన్ని నెంబర్స్ కావాలో మనం ఎంటర్ చేస్తే అన్ని నెంబర్స్ దాని ప్రీవియస్ నెంబర్స్ తో యాడ్ అయ్యి మనకు అవుట్పుట్ వస్తుంది అనమాట. సింపుల్ గా చెప్పాలంటే చెప్తాను చూడండి. ఫస్ట్ 0 తీసుకున్నాం, 1 తీసుకున్నాం. 0 + 1 ఎంత అయింది? 1 వచ్చింది కదా అవుట్పుట్. ఈ వచ్చిన అవుట్పుట్ కి దాని ప్రీవియస్ నెంబర్ కలపండి. 1 ఉంది కదా, 1 ఎంత? 1 + 1 2 అయింది. 2 వచ్చింది కదా. ఈ వచ్చిన అవుట్పుట్ కి దాని ప్రీవియస్ నెంబర్ కలపండి. 1 ఉంది. 1 + 2 3 వచ్చింది. ఈ వచ్చిన అవుట్పుట్ కి దాని ప్రీవియస్ నెంబర్ కలపండి. 2 ఉంది. 2 + 3 5. సో ఈ వచ్చిన అవుట్పుట్ కి దాని ప్రీవియస్ నెంబర్ కలపండి. 3 ఉంది. సో 3 + 5 8 అండ్ సో ఆన్. అలా మనం చేసుకుంటూ వెళ్తే ఆ వచ్చిన అవుట్పుట్స్ మనకి ఫిబ్నాయిక్ సిరీస్ అనమాట. సో దీనికోసం మనకు కోడ్ ఎలా రాయాలో ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు. సో మనకు ఐడియా వచ్చింది కదా. సో ఏవైనా మనం 2 నెంబర్స్ యాడ్ చేస్తే దాని వచ్చిన అవుట్పుట్ కి ఆ వచ్చిన అవుట్పుట్ మనం తీసుకుని దాని ప్రీవియస్ నెంబర్ యాడ్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది. అలాగే మనకి ఎన్ని నెంబర్స్ కావాలో అన్ని నెంబర్స్ మనం ఎంటర్ చేస్తే మనకు అంత అవుట్పుట్ అనేది మనకు కనపడుతుంది అనమాట. సో దీనికోసం మనకి ఇప్పుడు మనం కోడ్ బిల్డ్ చేసుకోవాలి. సో మనం మాన్యువల్ గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఒకసారి పెద్ద నెంబర్ ఎంటర్ చేసాం అనుకోండి, చాలా లార్జ్ నెంబర్ ఎంటర్ చేసాం అనుకోండి, ఇలా మాన్యువల్ గా చేయాలంటే కష్టం. అదే మనం కోడ్ రాసాం అనుకోండి, ఆ నెంబర్ ఎంటర్ చేయగానే విత్ ఇన్ సెకండ్ లో మనకి అవుట్పుట్ వస్తుంది. సో ఇప్పుడు ఈ ఫిబ్నాయిక్ సిరీస్ గురించి కోడ్ ఎలా రాయాలో నేను రాసి మీకు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైన్ 2 లో ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుందో చూడండి. ఓకేనా? ఫిబ్నాయిక్ సిరీస్ తెలుసుకోవడం కోసం సి లాంగ్వేజ్ లో కోడ్ అనేది ఇట్లా రాస్తారనమాట. చాలా చిన్న ప్రోగ్రామ్ ఇది. అర్థమవుతుందా? చాలా అంటే చాలా. మన జస్ట్ ఫిబ్నాయిక్ సిరీస్ మీద ఐడియా ఉంటే చాలు, సింపుల్ గా రాసివచ్చు. చూడండి, సింపుల్ గా తిరిగిపోయింది. మన కొద్దిగా ఎందుకు కనబడుతున్నా చాలా సింపుల్ గా రాసివచ్చు అనమాట ఈ కోడ్ అనేది. సో ఇప్పుడు ఇది మనం ఒక నెంబర్ ఎంటర్ చేస్తే ఆ నెంబర్ యొక్క ప్రీవియస్ నెంబర్స్ అన్ని కలుపుకొని వచ్చిన అవుట్పుట్ ఎంతో మనకి ఇప్పుడు తెలియాలన్నమాట. ఫర్ సపోజ్ మీరు 10 ఎంటర్ చేసారు అనుకోండి, ఫస్ట్ 0 1 యాడ్ అవుతుంది, తర్వాత అవుట్పుట్ వస్తుంది. ఆ వచ్చిన అవుట్పుట్ కి దాని ప్రీవియస్ నెంబర్ యాడ్ అవుతుంది, అవుట్పుట్ వస్తుంది. ఆ వచ్చిన అవుట్పుట్ కి దాని ప్రీవియస్ నెంబర్ యాడ్ అవుతూ అవుట్పుట్ వస్తుంది. అలా ఎంత వరకు జరుగుతుంది? 10 వరకు జరుగుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ 10 ఎంటర్ చేశారు అనుకోండి, 10 డిజిట్స్ వరకు మనకు అవుట్పుట్ కావాలి. ఫస్ట్ ఎక్కడికి వస్తుంది? 0 ఉంది, 1 ఉంది. ఈ 2 యాడ్ చేస్తే 1 వచ్చింది. తర్వాత వచ్చిన ఆన్సర్ ప్రీవియస్ నెంబర్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. తర్వాత వచ్చిన ఆన్సర్ ప్రీవియస్ నెంబర్ ఎంత వచ్చింది? 3 వచ్చింది. తర్వాత వచ్చిన ఆన్సర్ ప్రీవియస్ నెంబర్ ఎంత వచ్చింది? 5 వచ్చింది. వచ్చిన ఆన్సర్ ప్రీవియస్ నెంబర్ ఎంత వచ్చింది? 8 వచ్చింది. అలాగా మనకి అండ్ సో ఆన్. సో ఎన్నిసార్లు అవుతుంది? 10 టైమ్స్ రిపీట్ అవుతుంది. అంటే లూప్ తీసుకోవాలి. రిపిటేషన్ అంటే ఏంటి? లూప్. అందుకే దానికోసమే వైల్ లూప్ తీసుకున్నాం అనమాట. అర్థమవుతుందా? సో వైల్ లూప్ తీసుకున్నాం కాబట్టి చెక్ చేస్తూ మనకు అవుట్పుట్ వస్తుంది. లూప్ తిరుగుతూనే ఉంటది. ఎంతవరకు? మనం ఇచ్చిన వాల్యూ ఫాల్స్ అయినంత వరకు. ఓకేనా? సో ఇప్పుడు అది మనకి చెక్ చేస్తుంది. సో ఫర్ సపోజ్ ఇప్పుడు మీకు ఇది మీరు ఎంటర్ చేస్తే అది ఫిబ్నాయిక్ సిరీస్ ఎన్ని ఉన్నాయో మనకు చూపిస్తుంది. కానీ మీకు తెలియాలి అది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది. కోడ్ రాశారు కదా, కోడ్ రాశారంటే మీకు అది ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుందో ప్రాసెస్ తెలుసు కదా. ఎప్పుడైతే మీరు ఒక ప్రాబ్లం కి ప్రాసెస్ నిరగలరో అప్పుడే మీరు కోడ్ ఈజీగా రాయగలరు. సో ఇది లైన్ 2 లైన్ ఎగ్జిక్యూషన్ చేసి మీకు అవుట్పుట్ చూపిస్తే చూడండి. ఓకేనా? మీరు రన్ చేస్తారు, ప్రోగ్రామింగ్ రన్ అయిపోయింది, వాల్యూని ఎంటర్ చేసి రన్ చేస్తారు, మీకు అవుట్పుట్ వచ్చింది. అవుట్పుట్ సిస్టమ్ ఇచ్చింది. ఆ అవుట్పుట్ ఎలా వస్తుందో మీకు తెలియాలి.
ఎగ్జిక్యూషన్ ఎలాగవుతుందో మీకు తెలియాలంటే ఇప్పుడు లైన్ టు లైన్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ హ్యాస్ ఇంక్లూడ్ stdio.h అనే హెడర్ ఫైల్ తీసుకున్నాం. సో నెక్స్ట్ లైన్ లో నెక్స్ట్ లైన్ లో ఏముంది, ఇంటి మెయిన్ ఉంది. మెయిన్ అంటే ఏంటి, మెయిన్ ఫంక్షన్. మెయిన్ ఫంక్షన్ అంటే ఇక్కడ నుంచే మెయిన్ కంటెంట్ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి ఎగ్జిక్యూషన్ మొదలవుతుంది. ఎప్పుడైతే ఓపెన్ బ్రాకెట్ ఇచ్చామో, మెయిన్ ఓపెన్ కర్లీ బ్రాకెట్ ఇచ్చామో మెయిన్ ఫంక్షన్ మొదలవబోతుంది, మెయిన్ కంటెంట్ మొదలవబోతుంది అని అర్థం అనమాట. సో చివరిలో క్లోజ్డ్ కర్లీ బ్రాకెట్ ఉంటది. ఎక్కడైతే క్లోజ్డ్ కర్లీ బ్రాకెట్ ఉంటుందో మీరు డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోవాలి, మెయిన్ ఫంక్షన్ క్లోజ్ అవ్వబోతుంది. ఇన్ఫాక్ట్ ప్రోగ్రామింగ్ కూడా ఎండ్ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో మెయిన్ ఫంక్షన్ పేరులో ఉన్నది మెయిన్, ముఖ్యమైనది. మనకు కావాల్సిన అవుట్పుట్ కోసం మనం ఇవ్వాల్సిన ఇన్పుట్ అంతా ఈ మెయిన్ ఫంక్షన్ లోనే ఉంటుంది. ఓకేనా? మనకి ఏ అవుట్పుట్ కావాలి, ఫిబొనాచి సిరీస్. ఏ సిరీస్ కావాలి, 10 యొక్క సిరీస్ కావాలి, లేదా 5 యొక్క సిరీస్ కావాలి, ఒక 100 యొక్క సిరీస్ కావాలి. సో తెలుసుకోవడం కోసమే ఈ ప్రోగ్రామింగ్ అనమాట. సో ఓపెన్ కర్లీ బ్రాకెట్ ఇచ్చాం, నెక్స్ట్ లైన్ లోకి వస్తాం. నెక్స్ట్ లైన్ లో ఏముంది, ఇంటి డేటా టైప్ ఉంది. సో ఇంటి అంటే రిటర్న్ టైప్. దీనికి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, ABCIN అనే వేరియబుల్స్ ఉన్నాయి, 5 వేరియబుల్స్ ఉన్నాయి. సో ఏ వేరియబుల్ కూడా మనం వాల్యూని అసైన్ చేయలేదు. సో ఇప్పుడు ఈ వేరియబుల్ కి అనేది సి లాంగ్వేజ్ అనేది మెమొరీని ఎలకేట్ చేసుకుంటుంది, కొంత స్పేస్ ని కేటాయిస్తుంది అనమాట. ఈ వేరియబుల్ కి మరి మెమొరీ ఎలకేట్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఈ వేరియబుల్ కి మెమొరీని అసైన్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఏ వేరియబుల్, బి వేరియబుల్, సి వేరియబుల్, ఐ వేరియబుల్, ఎన్ వేరియబుల్. ఏ యొక్క అడ్రస్ వచ్చేసి 1000, బి యొక్క అడ్రస్ వచ్చేసి 1001, సి యొక్క అడ్రస్ వచ్చేసి 1002, ఐ యొక్క అడ్రస్ వచ్చేసి 1003, ఎన్ యొక్క అడ్రస్ వచ్చేసి 1004. సో వీటికంటూ మెమరీలో కొంత స్పేస్ అనేది ఎలికేట్ అయింది ఈ వేరియబుల్ కి. సో ఏ యొక్క మెమరీ ఇది, బి యొక్క మెమరీ ఇది. వీటికంటూ 2 బైట్స్ ఆఫ్ మెమరీ. ఇంటి కదా, ఇంటి అంటే 2 బైట్స్ కదా, 2 బైట్స్ ఆఫ్ మెమరీ అనేది వీటికంటూ కేటాయించడం జరిగింది. సో ఇప్పుడు ఒక్కొక్క వేరియబుల్ కి మనం ఏ వేరియబుల్ కూడా వాల్యూని అసైన్ చేయలేదు, ఏ వేరియబుల్ కూడా మనం వాల్యూని ఇవ్వలేదు కాబట్టి సి లాంగ్వేజ్ కి డిఫాల్ట్ గా ఒక వాల్యూని అసైన్ చేసేస్తుంది. అదే గార్బేజ్ వాల్యూ. ఏ వాల్యూ, గార్బేజ్ వాల్యూ. సో గార్బేజ్ వాల్యూ అంటే అది ఎంత ఉంటుందో చెప్పలేము, ఇన్ఫైనైట్. పాజిటివ్ లో ఉండొచ్చు, నెగిటివ్ లో ఉండొచ్చు. అది ఎంత ఉంటుందో మనం చెప్పలేము. ఎప్పుడైతే ఈ వేరియబుల్ లో మనం వాల్యూని అసైన్ చేస్తామో అప్పుడు ఆ వేరియబుల్ లో ఉన్న గార్బేజ్ వాల్యూ పోయి మనం ఇచ్చిన వాల్యూ అనేది అందులో స్టోర్ అవుతుంది అనమాట. అంతవరకు కూడా గార్బేజ్ వాల్యూనే ఉంటుంది. ఓకేనా? సో అసైన్ అయిపోయింది. నెక్స్ట్ లైన్ లోకి వస్తాం. నెక్స్ట్ లైన్ లో ఏముంది, ప్రింట్ ఎఫ్ ఉంది. ప్రింట్ ఎఫ్ అనేది వాల్యూని ప్రింట్ చేయాలి. ఏ వాల్యూని ప్రింట్ చేస్తుంది, ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ మధ్యలో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఏముంది, ఎంటర్ ఏ నెంబర్. సో ఇప్పుడు అవుట్పుట్ లో మనకి ఇది ప్రింట్ అవుతుంది, ఇక్కడ దాకా వస్తుంది. ఇదంతా ఇంటర్నల్ గా జరిగింది. ఇంటర్నల్ గా జరిగి ఇక్కడ ప్రింట్ ఎఫ్ ఉంది. ప్రింట్ ఎఫ్ అంతా అవుట్పుట్ ఫంక్షన్ కదా, అవుట్పుట్ ఇవ్వాలి కదా. మరి ఎంటర్ ఏ నెంబర్ అని ఇక్కడ మీకు అవుట్పుట్ రాస్తే చూడండి. ఏముంది ఇక్కడ, ఎంటర్ ఏ నెంబర్ అని మీకు అవుట్పుట్ లో ఇలా ప్రింట్ అవుద్ది అనమాట. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇక్కడ ప్రింట్ అయ్యి కర్సర్ ఇక్కడ బ్లింక్ అవుతూ ఉంటది అవుట్పుట్ లో. ఇక్కడ కర్సర్ ఇక్కడ బ్లింక్ అవుతూ ఉంటది కంప్యూటర్ లో. ఎందుకు, నెక్స్ట్ లైన్ దగ్గర రండి. నెక్స్ట్ లైన్ లో ఏముంది, స్కాన్ఎఫ్ ఉంది. స్కాన్ఎఫ్ అనేది టు రీడ్ ద డేటా ఆన్ కన్సోల్ ఇన్ రన్ టైమ్. రన్ టైమ్ లో డేటాను రీడ్ చేసుకోవడమే పని. సో అందుకే ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటది. మన వాల్యూని ఎంటర్ చేయాలి, డేటాను ఎంటర్ చేయాలి. అందుకే కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటది. ఏ డేటాను ఎంటర్ చేస్తాం, ఎన్ వేరియబుల్ యొక్క డేటాని ఎంటర్ చేస్తాం. ఎన్ వేరియబుల్ ఎందుకు తీసుకున్నాం మనం, మనకి ఫిబొనాచి సిరీస్ ఎన్ని కావాలో ఒక నెంబర్ ఎంటర్ చేస్తాం కదా, 10 కావాలో, 5 కావాలో, 100 కావాలనేది. సో ఈ రేంజ్ వరకు కావాలని మనం ఒక నెంబర్ ఎంటర్ చేస్తే ఆ రేంజ్ వరకు కూడా యాడ్ అవుతూ మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట. సో ఆ నెంబర్ మనం ఎంటర్ చేయాలి. ఆ నెంబర్ కోసం మనం ఎన్ అనే వేరియబుల్ తీసుకోవాలి అనమాట. సో ఎన్ వేరియబుల్ లో డేటా ఎందుకు రీడ్ చేస్తుందంటే మనం ఎన్ వేరియబుల్ ముందున ఎండ్ ఆపరేటర్ ఉపయోగించాం. సో అందుకే స్కాన్ఎఫ్ అనేది ఎన్ వేరియబుల్ యొక్క డేటాని రీడ్ చేస్తుంది. సో మనం ఇచ్చిన వాల్యూ అనేది ఈ % లో స్టోర్ అవుతుంది అనమాట, అంటే ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో ఎన్ వేరియబుల్ ఫర్ సపోజ్ మనం ఎంత ఇస్తాం, 5 ఇచ్చాం అనుకోండి. ఓకేనా, 5 ఇచ్చాం. అప్పుడు ఎన్ వేరియబుల్ మనం వాల్యూని ఇస్తాం కదా, అప్పుడు ఈ ఎన్ వేరియబుల్ లో గార్బేజ్ వాల్యూ పోయి అందులో 5 స్టోర్ అవుతుంది. అక్కడ స్టోర్ అయిన తర్వాత ఇది ఇంటర్నల్ ప్రాసెస్, ఇదంతా ఇంటర్నల్ గా జరుగుతుంది. ఇక్కడ స్టోర్ అయిన తర్వాత మీకు అవుట్పుట్ లో ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట 5 అనేది. అయిపోయింది కదా. నెక్స్ట్ లైన్ లోకి రండి. నెక్స్ట్ లైన్ లో ఏముంది, ఇక్కడ వేరియబుల్స్ కి, ఇక్కడ మిగిలిన వేరియబుల్స్ ఉన్నాయి కదా, ఆ వేరియబుల్ కి వాల్యూని అసైన్ చేశారు అనమాట. చూడండి ఇక్కడ ఏముంది, ఏ ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది, అంటే 0ని ఏ కి అసైన్ చేశారు.
అంటే ఇక్కడ అప్పుడు ఏలో ఎంత ఉంది, గార్బేజ్ వాల్యూ ఉంది, గార్బేజ్ వాల్యూ పోయి అందులో 0 ఉంటది అనమాట. చూడండి ఇక్కడ బికి ఎంత అరేంజ్ చేశారు, ఈజ్ ఈక్వల్ టు అంటే అసైన్ ఆపరేటర్ గుర్తుపెట్టుకుని, ఈజ్ ఈక్వల్ టు అంటే సింగిల్ ఈజ్ ఈక్వల్ టు ఉందంటే అది అసైన్ ఆపరేటర్ అంటే వాల్యూని అసైన్ చేయడం యొక్క పని. 1 అని బికి అసైన్ చేసాం అనమాట ఇక్కడ. సో అప్పుడు బిలో ఎంత ఉంది, గార్బేజ్ వాల్యూ ఉంది, అందులో గార్బేజ్ వాల్యూ పోయి 1 వస్తుంది అనమాట. ఇక్కడ ఐ ఉంది, ఐకి ఎంత అసైన్ చేసాం, 0ని అసైన్ చేసాం, ఐకి కూడా 0ని అసైన్ చేసాం. అప్పుడు ఐలో గార్బేజ్ వాల్యూ పోయి అందులో 0 ఉంటుంది అనమాట. ఓకేనా. సో వాల్యూస్ అని అసైన్ అయిపోయి నెక్స్ట్ లైన్ లోకి రండి. నెక్స్ట్ లైన్ లో ఏముంది, వైల్ లూప్ ఉంది. మరి కండిషన్ చెక్ చేయాలి కదా. కండిషన్ ఏముంది, ఐ లెస్ దాన్ n ఉంది. సో ఐలో ఎంత ఉంది, 0 ఉంది. n లో ఎంత ఉంది, 5 ఉంది. కండిషన్ ట్రూ అయిందా ఫాల్స్ అయిందా, కండిషన్ ట్రూ అయింది కదా, ఎందుకంటే ఐ లెస్ దాన్ n అంటే n కన్నా ఐ చిన్నదనే ఉంది అనమాట. సో 0 అనేది 5 టైమ్స్ చిన్న స్మాల్ కదా, సో చిన్నదే కదా. 0 అనేది 5 టైమ్స్ చిన్న కదా, 5 టైమ్స్ 0 చిన్నదే కదా. సో కండిషన్ ఏమైంది, ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయింది కాబట్టి వైల్ లూప్ అనేది లోపలికి వస్తుంది అనమాట. ఇక్కడ ఓపెన్ కర్లీ బ్రాకెట్ ఇక్కడ ఇచ్చాం చూడండి, ఓపెన్ కర్లీ బ్రాకెట్ ఇక్కడ ఉంది. ఓకేనా, ఓపెన్ కర్లీ బ్రాకెట్ ఇక్కడ ఉంది, క్లోజ్ కర్లీ బ్రాకెట్ ఉంది. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అంతా కూడా వైల్ లూప్ కి సంబంధించింది. ఈ కండిషన్ ఫాల్స్ అయినంత వరకు కూడా వైల్ లూప్ అనేది రన్ అవుతూనే ఉంటది, రిపీట్ అవుతూనే ఉంటది. సో చూడండి నెక్స్ట్ లైన్ లో ఏముంది, ప్రింట్ఎఫ్ ఉంది. ప్రింట్ఎఫ్ లో ఏముంది, ప్రింట్ఎఫ్ అనేది ఓపెన్ బ్రాకెట్ అంటే లోపలికి వచ్చాం, ఈ బ్లాక్ లోపలికి వచ్చాం, వైల్ లూప్ లోపలికి వచ్చాం అనమాట. సో ప్రింట్ఎఫ్ ఫంక్షన్ లో ఏముంది, ఫిబ్నాయిక్ సిరీస్ అని ఉంది. సో ఈజ్ ఈక్వల్ టు %d. ఇక్కడ సి యొక్క డేటా అనేది చూడండి, ప్రింట్ఎఫ్ ఎప్పుడు కూడా లెఫ్ట్ నుంచి రైట్ కి ఎగ్జిక్యూట్ అవుతుంది, రైట్ నుంచి లెఫ్ట్ కి ప్రింట్ అవుతుంది అనమాట. సో లెఫ్ట్ టు రైట్ అంటే ఎలాగంటే ఇక్కడ కామా ఉంటుంది చూడండి, ఫస్ట్ కామా ఎక్కడైతే ఉందో కామా అవతల వైపు ఉన్నది లెఫ్ట్ అనమాట, కామా అవతల వైపు ఉన్నది రైట్ సైడ్ ఉన్నది రైట్ అనమాట. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ వస్తాం, లెఫ్ట్ సైడ్ లో ఏముంది, సి వేరియబుల్ ఉంది. సో రైట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఏముంది, ఫిబ్నాయిక్ సిరీస్ ఈజ్ ఈక్వల్ టు %d ఉంది. సో ఈ వేరియబుల్ డేటా అనేది ఈ %d లో స్టోర్ అవుతుంది అనమాట. సో యాజ్ టీజ్ గా ప్రింట్ అవుతుంది. ఓపెన్ బ్రాకెట్ కదా, ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ మధ్యలో ఏముంది అదే కదా ప్రింట్ అవుతుంది, ఫిబ్నాయిక్ సిరీస్ అని ప్రింట్ అవుతుంది అనమాట. ఫిబ్నాయిక్ సిరీస్ ఈజ్ ఈక్వల్ టు ఈ %d లో కదా, సి లో ఉన్న వాల్యూ అనేది ఈ %d లో స్టోర్ అవుతుంది. సి లో ఎంత ఉంది, గార్బేజ్ వాల్యూ ఉంది. సారీ ఇక్కడ ఏ అనమాట, ఏ ఉంటది. ఏలో ఎంత ఉంది, ఏలో ఉన్న డేటా అనేది ఈ %d లో స్టోర్ అవుతుంది అనమాట. ఏకి మన వాల్యూ ఎంత ఇచ్చాం, 0 ఇచ్చాం. అప్పుడు ఇక్కడ 0 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో 0 ప్రింట్ అయిన తర్వాత లోపలికి వస్తుంది. నెక్స్ట్ లైన్ లో ఏముంది, సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఉంది. ఏ అంటే ఎంత, 0 ప్లస్ బి అంటే ఎంత, 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది, 1 అయింది. ఈ 1 అనేది ఈ సి లో స్టోర్ అవుతుంది అనమాట. అప్పుడు సి లో ఎంత ఉంది, గార్బేజ్ వాల్యూ ఉంది. గార్బేజ్ వాల్యూ పోయి ఈ 1 అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది అనమాట. ఓకేనా, లైన్ అయిపోయింది. నెక్స్ట్ లైన్ రండి. నెక్స్ట్ లైన్ లో ఏముంది, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని ఉంది. ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఉంది అంటే బిలో ఉన్న వాల్యూ అనేది ఏలోకి అసైన్ అవుతుంది. బిలో ఏ వాల్యూ అయితే ఉంటుందో ఆ వాల్యూ అనేది ఏకి అసైన్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు అంటే అసైన్ పంపిస్తున్నాం, ఏలోకి పంపిస్తున్నాం. బిలో ఎంత ఉంది, 1 ఉంది కదా, ఆ 1 అనేది ఏకి అసైన్ అవుతుంది. అప్పుడు ఏలో ఉన్న 0 పోయి 1 వస్తుంది. మనం ఎందుకంటే వాల్యూని అసైన్ చేస్తున్నాం, మనం ఇక్కడ ఏ వాల్యూని తీసుకోం, ఏబి వాల్యూనే కదా రిపీట్ అవుతుంది, ఏబి వాల్యూనే కదా ర్యాప్ చేసి మనకి ఫిబ్నాయిక్ సిరీస్ వస్తాయి. అందుకే ప్రతిసారి కూడా అది యాడ్ అయిపోయిన తర్వాత దాని ప్రీవియస్ నెంబర్ ఏముందో ఆ నెంబర్ ని ఏకి అసైన్ చేయాలి కదా. నెంబర్ ముందు ఒక నెంబర్ పెరుగుతుంది కదా, అంటే సి లో వాల్యూ అవుతుంది కదా. ఆ సి లో ఉన్న వాల్యూను బిలో ఉన్న వాల్యూని మనం టాలీ చేయాలంటే అప్పుడు సి వాల్యూని బికి పంపించాలి, బి వాల్యూని ఏకి పంపించాలి. చూడండి అర్థమైందా మీకు, క్లియర్ గా చెప్తానంటే 0 + 1 అయ్యింది. ఈ రెండు యాడ్ చేస్తే మనకు 1 వస్తుంది. ఇప్పుడు మనం అయితే ఇది ఏబి, ఇది బి, ఇది సి, ఈ రెండు యాడ్ చేస్తే మనకి సి ఫిబ్నాయిక్ సిరీస్ ఇదే కదా మనం ప్రింట్ చేయగలి. ఇది వచ్చింది కదా. సో దీన్ని అనుకోండి, ఈ రెండు యాడ్ చేస్తేనే ఇది వచ్చింది. సో మళ్ళీ ఈ రెండు యాడ్ చేయాలి కదా. ఈ రెండు యాడ్ చేయాలంటే ఈ వాల్యూని ఇందులోకి పంపించాలి, ఈ వాల్యూని ఇందులోకి పంపించాలి. అప్పుడు ఏలో ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. బిలో ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వచ్చింది, 2 వచ్చింది. మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది. లూప్ స్టేట్మెంట్ ఐడెంటిటీ పక్కన రాయించాలి ఒకసారి కదా. సో రిపీట్ అవుతూనే ఉంటుంది. 2 వచ్చింది కదా, అప్పుడు ఈ వాల్యూని మళ్ళీ బిలోకి పంపించాలి, ఈ వాల్యూని మళ్ళీ ఏలోకి పంపించాలి. సో 2ని బిలోకి పంపించాం,
1 ని ఏలోకి పంపించాలి. ఈ 2 యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 3 వచ్చింది. మళ్ళీ ఈ 3ని బిలోకి పంపించాలి. ఈ 2ని ఏలోకి పంపించాలి. ఈ 2 యాడ్ చేయండి, 5 వచ్చింది. అర్థమైంది అనుకుంటా మీకు. సో అందుకే మనం వాల్యూస్ ని ఇక్కడ అసైన్ చేస్తున్నాం అనమాట. ఏ వాల్యూని ఎందులోకి అసైన్ బి వాల్యూని ఎందులోకి అసైన్ చేస్తున్నాం? ఏలోకి అసైన్ చేస్తున్నాం. సి వాల్యూని ఏలోకి అసైన్ చేసాం కదా. ఏలో ఎంత ఉంటుంది? అప్పుడు 1 ఉంటుంది. 0 ఉంది, ఎంత అయింది? 1 అయింది. సి వాల్యూని బికి అసైన్ చేస్తున్నాం. సిలో ఎంత ఉంది? ఇప్పుడు సిలో ఎంత ఉంది? 1 ఉంది. దాన్ని ఎందులోకి అసైన్ చేసాం? బిలోకి అసైన్ చేసాం. బిలో 1 ఉంది ఆల్రెడీ. ఆ 1 పోయి మళ్ళీ 1 స్టోర్ అవుతుంది అనమాట. ఓకేనా? అర్థమైందా? ఓకేనా? సో ఇక్కడ ఐ ఉంది కదా, ఐ ప్లస్ ప్లస్ ఇచ్చాడు. ఐ ప్లస్ ప్లస్ ఏంటంటే ఐ వాల్యూ ఎంతైతే ఉంటుందో ఆ వాల్యూకి 1 వాల్యూని ఇంక్రీజ్ చేయాలన్నమాట. ఐ ప్లస్ ప్లస్ ఉంది. సో ప్లస్ ప్లస్ అంటే ఒక వాల్యూని ఇంక్రీజ్ చేయాలి, అంటే 1 ని యాడ్ చేయాలన్నమాట. దేనికి యాడ్ చేయాలి? ఈ ప్లస్ ప్లస్ ముందు ఏంటి ఉంది? ఐ ఉంది. ఐలో ఎంత ఉంది? ఇప్పుడు 0 ఉంది. 0 ప్లస్ 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 అంటే 1 యాడ్ చేయాలి కదా. 0 ప్లస్ 1 ఎంత? 1. అర్థమైంది కదా. ప్లస్ ప్లస్ అంటే ఆల్రెడీ ఐలో ఉన్న వాల్యూకి 1 వాల్యూని అసైన్ చేయాలి. ఐలో ఎంత ఉంది? 0 ఉంది. ప్లస్ ప్లస్ అంటే 1 కదా. 1 వాల్యూ యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 0 ప్లస్ 1 అయింది అనమాట. సో అప్పుడు ఐలో ఎంత ఉంటుంది? అప్పుడు 0 పోయి 1 వస్తుంది అనమాట. సో మళ్ళీ బయటికి రాదు, మళ్ళీ లూప్ ఎగైన్ రిపీట్ అవుతుంది అనమాట. కండిషన్ వస్తుంది. కండిషన్ ఏముంది? ఐ లెస్ దాన్ ఎన్ ఉంది. ఐలో ఎంత ఉంది? ఇప్పుడు 1 ఉంది. లెస్ దాన్ ఎన్ ఎంత? 5. సో కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. 1 కన్నా 5 పెద్దదే కదా, 5 కన్నా 1 చిన్నదే కదా, లెస్ దాన్ అంటే. సో కండిషన్ ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయింది, లోపలికి వస్తుంది. సో మళ్ళీ లోపలికి వస్తుంది. లోపల ఏముంది? ప్రింట్ఎఫ్ ఉంది. ప్రింట్ఎఫ్ అనేది వాల్యూ ప్రింట్ చేయాలి. ఏ వాల్యూ ప్రింట్ చేయాలి? ఫిబొనాచి సిరీస్ పర్సెంట్ d ఈక్వల్ టు ఏ. ఏలో ఎంత ఉందో ఆ వాల్యూ బికి అసైన్ అవుతుంది. సో ప్రింట్ఎఫ్ అనేది వాల్యూ యాజ్ టీజ్ గా ప్రింట్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఇది ప్రింట్ చేయండి. ఫిబొనాచి సిరీస్ యాజ్ టీజ్ గా ఈజ్ ఈక్వల్ టు ఏలో ఉన్న వాల్యూ కదా బికి అసైన్ అవుతుంది. ఏలో ఎంత ఉంది? 1 ఉంది. ఆ 1 అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ లైన్ లో రండి. నెక్స్ట్ లైన్ లో ఏముంది? సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఉంది. ఇదే కదా, సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి కదా. సిలో ఏలో ఎంత ఉంది? ఇప్పుడు 1 ఉంది. సో బిలో ఎంత ఉంది? 1 ఉంది. 1 ప్లస్ 1 2 అయింది. ఈ 2 అనేది సికి అసైన్ అవుతుంది అనమాట. సికి అసైన్ అవుతుంది. అప్పుడు సిలో ఎంత ఉంది? ఇప్పుడు 1 ఉంది. ఆ 1 పోయి 2 వస్తుంది అనమాట. 1 పోయి 2 వస్తుంది. సో 2 వెళ్తుంది అనమాట. సో నెక్స్ట్ లైన్ లోకి రండి. నెక్స్ట్ లైన్ లో ఏముంది? ఏ ఈజ్ ఈక్వల్ టు బి అనమాట. ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే బిలో ఉన్న వాల్యూని ఏకి అసైన్ చేస్తున్నాం. ఏలో ఎంత ఉంది? ఆల్రెడీ 1 ఉంది. ఏలో 1 ఉంది కదా, 1 ఉంది. బిలో ఎంత ఉంది? 1 ఉంది. సో ఇప్పుడు బిలో ఉన్న వాల్యూని ఏకి అసైన్ చేస్తున్నాం. బిలో ఉన్న వాల్యూని ఏకి అసైన్ చేస్తున్నాం. అందులో 1 పోయి 1 వస్తుంది అనమాట. ఓకేనా? సో ఏలో ఎంత వస్తుంది? 1 పోయి 1 వస్తుంది. సో నెక్స్ట్ లైన్ లో నెక్స్ట్ లైన్ లో ఏముంది? సి ఈజ్ ఈక్వల్ బి ఈజ్ ఈక్వల్ టు సి ఉంది. అంటే సిలో ఉన్న వాల్యూని బికి అసైన్ చేస్తున్నాం. సిలో ఎంత ఉంది? ఇప్పుడు 2 ఉంది. సిలో ఎంత ఉంది? 2 ఉంది. అప్పుడు బిలో ఎంత ఉంటుంది? 1 ఉంది. ఆ 1 పోయి ఎంత వస్తుంది? 2 వస్తుంది. అప్పుడు బిలో ఎంత ఉంటుంది? 2 ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏముంది? ఐ ప్లస్ ప్లస్ ఉంది. ఐ ప్లస్ ప్లస్ అంటే 1 వాల్యూని ఇంక్రీజ్ చేయాలి. ఐలో ఎంత ఉంది? 1 ఉంది. 1 ప్లస్ 1 వాల్యూ ఇంక్రీజ్ చేయాలి కదా. 1 ఎంత అయింది? 2 అయింది. అప్పుడు ఐలో 1 పోయి ఎంత వస్తుంది? 2 వస్తుంది అనమాట. ఓకేనా? సో మళ్ళీ రిపీట్ అవుతుంది లూప్ అనేది. లోపల ఇక్కడికి వచ్చింది వైల్ లూప్ కి. కండిషన్ చెక్ చేయండి. ఐ లెస్ దాన్ ఎన్ ఉంది. ఐలో ఎంత ఉంది? ఇప్పుడు 2 ఉంది. ఎన్ ఎంత? 5. ఎన్ ఎంత? 5 కదా. సో కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఎందుకు? ఐ కన్నా 5 పెద్దది కదా, ఎన్ పెద్దది కదా. సో 5 కన్నా 2 చిన్నది, 2 కన్నా 5 పెద్దది. సో కండిషన్ ట్రూ అయింది కదా, లోపలికి వస్తుంది. లోపల ఏముంది? ప్రింట్ఎఫ్ ఉంది. ప్రింట్ఎఫ్ ఏంటి? ప్రింట్ఎఫ్ లో ఏముంది? ఫిబొనాచి సిరీస్ పర్సెంట్ డి ఈజ్ ఈక్వల్ టు ఏ ఉంది, కామా ఏ ఉంది. అంటే ఏలో ఉన్న వాల్యూ పర్సెంట్ లో స్టోర్ అయ్యి ఇదంతా ప్రింట్ అవుతుంది అనమాట. ఏలో ఎంత ఉంటుంది? ఇప్పుడు ఏలో ఎంత ఉంది? 1 ఉంది. ఆ 1 అనేది ఈ పర్సెంట్ లో స్టోర్ అవుతుంది. ఫిబొనాచి సిరీస్ యాజ్ టీజ్ గా ప్రింట్ అవుతుంది అనమాట.
ఈజ్ ఈక్వల్ టు పర్సెంట్ ఈ కదా, ఈ వేలో ఉన్న వాల్యూ ఇక్కడ కాంపౌండ్ చూడండి, ఈ ఏలో ఉన్న వాల్యూ పర్సెంట్ లో స్టోర్ అవుతుంది. ఏలో ఎంత ఉంది? 1 ఉంది. ఇక్కడ 1 ప్రింట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ లైన్ దగ్గర రండి. నెక్స్ట్ లైన్ లో ఏముంది? కండిషన్ ఉంది, ఈక్వేషన్ ఉంది, లేదా ఎక్స్ప్రెషన్ ఉంది. ఈక్వేషన్ ఎక్స్ప్రెషన్ ఏదనుకున్నా పర్లేదు. సో ఇది సాల్వ్ చేయాలి కదా. ఇదేంటిది? సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి కదా. సిలో ఎంత ఉంది? సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి కదా. అంటే ఏ ఎంత? ఏలో ఎంత ఉంది? 1 ఉంది. ప్లస్ బిలో ఎంత ఉంది? 2 ఉంది. 1 ప్లస్ 2 ఎంత అయింది? 3 అయింది. ఈ 3 అనేది ఈ సిలో స్టోర్ అవుతుంది అనమాట. ఎక్కడ స్టోర్ అవుతుంది? ఈ సిలో స్టోర్ అవుతుంది అనమాట. సిలో ఎంత ఉన్నప్పుడు? సిలో 2 పోయి 3 వస్తుంది. ఈ 3 అనేది సిలో స్టోర్ అవుతుంది కదా, 2 పోయి 3 కదా వస్తుంది. ఆ 3 అంత స్టోర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ లైన్ లోకి రండి. నెక్స్ట్ లైన్ లో ఏముంది? ఏ ఇజ్ ఈక్వల్ టు బి ఉంది. ఏముంది? ఏ ఇజ్ ఈక్వల్ టు బి ఉంది. ఏలో ఎంత ఉంది ఇప్పుడు? 1 ఉంది. బిలో ఎంత ఉంది? 2 ఉంది. ఈ 2 అనేది ఏకి అసైన్ అవుతుంది అనమాట. అప్పుడు ఏలో ఉన్న 1 పోయి 2 వస్తుంది. అప్పుడు ఏలోకి ఎంత వెళ్తుంది? 2 వెళ్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ టు సి ఉంది. ఏముంది? బి ఈజ్ ఈక్వల్ టు సి ఉంది. సిలో ఎంత ఉంది? 3 ఉంది. బిలో ఎంత ఉంది? 2 ఉంది. ఈ 3 అనేది ఈ బిలోకి వెళ్తుంది అనమాట. అప్పుడు బిలో ఉన్న 2 పోయి 3 వస్తుంది. 2 పోయి ఎంత వస్తుంది? బిలో 3 వస్తుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ లైన్ లోకి రండి. ఐ ప్లస్ ప్లస్ ఉంది. ఐలో ఎంత ఉంది ఇప్పుడు? 2 ఉంది. సో ఐ ప్లస్ ప్లస్ అంటే 1 కదా. 2 ప్లస్ 1 ఎంత అయింది? 3 అయింది. అప్పుడు ఐలో 2 పోయి ఎంత వస్తుంది? 3 వస్తుంది అనమాట. ఓకే, అర్థమైందా? సో మళ్ళీ రిపీట్ అవుతుంది అనమాట. ఎంతవరకు రిపీట్ అవుతుంది? n మ్యాక్స్ మైనస్ 1 అంటే n వాల్యూ మైనస్ ఐ కన్నా చిన్నదైనంత వరకు వస్తుంది అనమాట. తిరుగుతూనే ఉంటది, రిపీట్ అవుతూనే ఉంటది. మనం 5 ఇచ్చాం కదా, సో రిపీట్ అవుతూనే ఉంటది అనమాట. సో ఇక్కడికి వచ్చాం. కండిషన్ చెక్ చేయండి. ఐ లెస్ దాన్ n ఉంది. ఐలో ఎంత ఉంది ఇప్పుడు? ఐలో ఎంత ఉంది? 3 ఉంది కదా. 3 లెస్ దాన్ 5 కదా. సో కండిషన్ ఏమైంది? 2 అయింది. ఎందుకు? 3 కన్నా 5 చిన్నది కదా, 3 కన్నా 5 పెద్దది కదా, 5 కన్నా 3 చిన్నది కదా. సో లెస్ దాన్ కాబట్టి కండిషన్ ట్రూ అయింది కాబట్టి లోపలికి వస్తుంది. లోపల ఏముంది? ప్రింట్ ఎఫ్ ఉంది. ప్రింట్ ఎఫ్ అనేది వాల్యూని ప్రింట్ చేయాలి. ఏ వాల్యూని ప్రింట్ చేయాలి? ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ మధ్యలో ఏముంటుందో అది ప్రింట్ చేయాలి. మరి ప్రింట్ చేయండి. ఫిబొనాచి సిరీస్ ఈజ్ ఈక్వల్ టు పర్సెంటేజ్. ఈ పర్సెంటేజ్ లోకి ఏ వేరియబుల్ లో ఉన్న ఫస్ట్ వేరియబుల్ కామా తర్వాత ఫస్ట్ వేరియబుల్ ఏదైతే ఉంటుందో ఆ వేరియబుల్ అనేది ఫస్ట్ పర్సెంటేజ్ లో స్టోర్ అవుతుంది అనమాట. ఏలో ఎంత ఉంది ఇప్పుడు? 2 ఉందా. 2 అనేది పర్సెంటేజ్ లో స్టోర్ అవుతుంది. ఓకేనా. సో ఫిబొనాచి సిరీస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది ఇప్పుడు? ఏలో 2 ఉంది. సో 2 ప్రింట్ అవుతుంది అనమాట. 2 అనేది ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ లైన్ లోకి రండి. ఇది అయిపోయింది కదా. ఈ లైన్ అయిపోయింది. నెక్స్ట్ లైన్ లోకి రండి ఒకసారి. ఈ లైన్ అయిపోయింది కదా. నెక్స్ట్ లైన్ లోకి రండి. నెక్స్ట్ లైన్ లో ఏముంది? సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇదే కదా. సిలో ఎంత ఉంది ఇప్పుడు? ఏ ప్లస్ బి కదా. ఏలో ఎంత ఉంది ఇప్పుడు? 2 ఉంది. ప్లస్ బిలో ఎంత ఉంది? 3 ఉంది. యాడ్ చేయండి. ఎంత వచ్చింది? 5 వచ్చింది. ఈ 5 అనేది సిలో స్టోర్ అవుతుంది అనమాట. అంటే సిలో ఇప్పుడు ఎంత ఉంది? 3 ఉంది. ఆ 3 పోయి 5 వస్తుంది. అప్పుడు అందులోకి ఎంత వస్తుంది? సిలో 5 వస్తుంది అనమాట. ఓకేనా. 5 ఉన్నట్టు. పాత వాల్యూస్ అని పోతున్నాయి, కొత్త వాల్యూస్ వస్తాయి. కొత్త వాల్యూస్ స్టోర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ లైన్ రండి. నెక్స్ట్ లైన్ లో ఏముంది? ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఉంది. ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఉంది. ఏలో ఎంత ఉంది? 2 ఉంది. బిలో ఎంత ఉంది? 3 ఉంది. ఈ 3 అనేది ఈ ఏకి అసైన్ అవుతుంది అనమాట. అంటే ఏలో ఉన్న వాల్యూ పోయి బిలో ఉన్న వాల్యూ స్టోర్ అవుతుంది. ఏలో ఎంత ఉంది? 2 ఉంది కదా. ఆ 2 పోయి ఎంత అసైన్ అవుతుంది? 3 వస్తుంది. అప్పుడు ఇక్కడ ఏలో 2 పోయి 3 వస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ లైన్ లోకి రండి. నెక్స్ట్ లైన్ లో ఏముంది? బి ఈజ్ ఈక్వల్ టు సి ఉంది. ఏముంది? బి ఈజ్ ఈక్వల్ టు సిలో ఉంది. సి ఉంది. బిలో ఎంత ఉంది ఇప్పుడు? 3 ఉంది. సిలో ఎంత ఉంది? 5 ఉంది. సిలో ఉన్న వాల్యూ అనేది బికి అసైన్ అవుతుంది. అంటే బిలో ఉన్న వాల్యూ పోయి సి వాల్యూ వస్తుంది. బిలో ఎంత ఉంది? 3 ఉంది. 3 పోయి ఎంత వస్తుంది? 5 అసైన్ అవుతుంది. 5 ఉంది అనమాట. అప్పుడు బిలో 3 పోయి ఎంత వస్తుంది? 5 వస్తుంది అనమాట. అర్థమైనా? సో ఇక్కడ నెక్స్ట్ లైన్ లో ఏముంది? ఐ ప్లస్ ప్లస్ ఉంది. ఐ ప్లస్ ప్లస్ అంటే ఏంటి? 1 వాల్యూని ఇంక్రీజ్ చేయాలి. ఐలో ఎంత ఉంది? 3 ఉంది. 3 కదా ఉంది. 3 ప్లస్ 1 4 అయింది అనమాట. ఓకేనా. మళ్ళీ కండిషన్కి వెళ్తుంది. వైల్ లూప్కి వెళ్తుంది. వైల్ లూప్ చెక్ చేయండి. ఐ లెస్ దాన్ ఎంత ఉంది? ఐలో ఎంత ఉంది? 4 అని. లెస్ దాన్ అంటే 5 కదా. సో 4 కన్నా 5 పెద్ద కదా, 5 కన్నా 4 చిన్నదే కదా. సో కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయింది కాబట్టి లోపలికి వస్తుంది. లోపల ఏముంది? ప్రింట్ ఎఫ్ ఉంది. యాస్టీస్ గా ప్రింట్ అవుతుంది. యాస్టీస్ గా ప్రింట్ అయ్యి ఈ పర్సెంటేజ్ లోకి ఏ వేరియబుల్ ఉన్న డేటా అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఏముంది? ఫిబొనాచి సిరీస్
ఫిబ్నాయిక్ సిరీస్ ఇజ్ ఈక్వల్ టు ఏలో ఎంత ఉంది ఇప్పుడు 3 ఉంది. ఆ 3 అనేది ఇక్కడ స్టోర్ అయ్యి ప్రింట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ లైన్ లో రండి. నెక్స్ట్ లైన్ ఏముంది? సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి కదా. సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి కదా. ఏలో ఎంత ఉంది ఇప్పుడు 3 ఉంది. ప్లస్ బిలో ఎంత ఉంది 5 ఉంది. యాడ్ చేస్తే 8 వచ్చింది. ఆ 8 అనేది సి లో స్టోర్ అవుతుంది అనమాట. అంటే సి లో ఉన్న 5 పోయి 8 వస్తుంది. సి లో ఉన్న 5 పోయి 8 వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ లైన్ లోకి రండి. నెక్స్ట్ లైన్ లో ఏముంది? ఏ ఇజ్ ఈక్వల్ టు బి అంటే ఏ కి బి వాల్యూని అసైన్ చేస్తున్నాం. ఇదే కదా. ఏ ఇజ్ ఈక్వల్ టు బి అంటే ఏలో ఎంత ఉంది 3 ఉంది. ఇజ్ ఈక్వల్ టు బిలో ఎంత ఉంది 5 ఉంది. ఈ 5 అనేది ఏకి అసైన్ చేస్తున్నాం. అంటే 5 లో ఏలో 3 పోయి 5 వస్తుంది అనమాట. ఏలో 3 పోయి 5 వస్తుంది. నెక్స్ట్ లైన్ ఏముంది? బి ఈజ్ ఈక్వల్ టు సి ఉంది. బి ఈజ్ ఈక్వల్ టు సి ఇదే కదా. సో ఇది సాల్వ్ చేయండి. బిలో ఎంత ఉంది 5 ఉంది. ఈజ్ ఈక్వల్ టు సిలో ఎంత ఉంది 8 ఉంది. సో బిలో ఉన్న 5 పోయి 8 అసైన్ అవుతుంది అనమాట. 5 పోయి 8 అసైన్ అవుతుంది. అప్పుడు బిలో 5 పోయి ఎంత వస్తుంది 8 వస్తుంది. ఏకి 5 వెళ్తుంది అనమాట. సో నెక్స్ట్ లైన్ లోకి రండి. ఐ ప్లస్ ప్లస్ ఉంది. ఐ ప్లస్ ప్లస్ అంటే ఏంటి? 1 వాల్యూ ఇంక్రీజ్ చేయాలి. సో ఇక్కడ ఏమైంది? ఐలో ఎంత ఉంది 4 కదా ఉంది. ఐలో ఎంత ఉంది 4 కదా. 4 ప్లస్ 1 5 అయింది. సో ఐ వాల్యూ ఎంత అయింది అప్పుడు 5 అవుతుంది అనమాట. సో మళ్ళీ లూప్ అనేది రిపీట్ అవుతుంది. ఐ లెస్ దాన్ ఎన్ ఉంది అనమాట. ఐలో ఎంత ఉంది 5 ఉంది. లెస్ దాన్ ఎన్ ఎంత 5. కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయిపోయింది. ఇక్కడ ఏముంది? ఐ కన్నా ఎన్ అనేది పెద్దది. సో ఎన్ కన్నా ఐ చిన్నది. సో కండిషన్ అది లెస్ దాన్ కాబట్టి. కానీ ఇక్కడ ఏమైంది? ఎన్ లో ఉన్న వాల్యూ ఐలో ఉన్న వాల్యూ ఈక్వల్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ ఈక్వల్ అడగలేదు, ఓన్లీ లెస్ దాన్ అడిగాడు. సో కండిషన్ ఐ ఈక్వల్ ఐఎన్ ఈక్వల్ అయింది కానీ లెస్ దాన్ అవ్వలేదు. సో కండిషన్ అనేది ఫాల్స్ అయిపోయింది కాబట్టి వైల్ లూప్ అనేది ఎగ్జిట్ అయిపోద్ది. ఎగ్జిట్ అవుతుంది అనమాట. సో ఎగ్జిట్ అయ్యి రిటర్న్ 0 ఉంది. సో క్లోజ్ కర్లీ బ్రాకెట్ ఉంది కాబట్టి మనకి ప్రోగ్రామింగ్ అనేది ఎండ్ అయిపోతుంది అనమాట. సో మనకి 5 యొక్క ఫిబొనాచి సిరీస్ ఏమొస్తాయి? 0 1 1 2 3 అనమాట. 5 యొక్క ఫిబొనాచి సిరీస్ ఏమొస్తాయి? 0 1 1 3 అనమాట మనకి ఫిబొనాచి సిరీస్. ఓకేనా? సో అర్థమైంది అనుకుంటా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకేనా? ఏమొచ్చాయి? 5 ఇస్తే మనకి 0 1 1 2 3 వచ్చాయి ఫిబొనాచి. సో మీకు అవుట్పుట్ అనేది ఎట్లా ప్రింట్ అవుతుంది అనమాట. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఇక్కడ లెస్ దాన్ ఇచ్చారు కాబట్టి మీకు 5 5 ఈక్వల్ అయిపోగానే మీకు ప్రోగ్రామ్ కండిషన్ అనేది ఫెయిల్ అయిపోయింది. ఇన్ కేసు మీకు ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఇచ్చాను అనుకోండి, ఈ కండిషన్ ఏమవుతుంది? ట్రూ అవుతుంది. కండిషన్ ఏమవుతుంది? ట్రూ అవుతుంది. కండిషన్ ట్రూ అయింది కదా. 5 5 ఆర్ ఈక్వల్ టు కదా. ఇక్కడ ఇచ్చాను నేను. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయింది కాబట్టి లోపలికి వస్తుంది. ప్రింట్ ఎఫ్ ఉంది. ప్రింట్ ఎఫ్ ఏముంది? ఫిబొనాచి సిరీస్ ఇజ్ ఈక్వల్ టు పర్సెంట్ ఉంది. అది యాజ్ ఈజ్ గా ప్రింట్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఏలో ఎంత ఉంది? ఇప్పుడు ఏలో ఎంత ఉంది? 5 ఉంది. ఏలో ఎంత ఉంది? 5 ఉంది అనమాట. సో అది యాజ్ ఈజ్ గా ప్రింట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ లైన్ లో కండిషన్ నెక్స్ట్ లైన్ లో ఏముంది? ఏ ప్లస్ బి ఉంది. ఏ ప్లస్ బి అంటే ఎంత? ఏలో ఎంత ఉంది? 5 ఉంది. బిలో ఎంత ఉంది? 8 ఉంది. 5 ప్లస్ 8 ఎంత అవుతుంది? 13 అవుతుంది. అప్పుడు ఏలో ఎంత ఉంది? ఏలో 5 పోయి సిలో 8 పోయి 13 వస్తుంది అనమాట. అప్పుడు నెక్స్ట్ లైన్ దగ్గర రండి. ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే ఏ బి వాల్యూ అసైన్ చేస్తాను. ఏలో ఎంత ఉంది? 5 ఉంది. బిలో ఎంత ఉంది? 8 ఉంది. సో 5 పోయి 8 వస్తుంది అనమాట. ఇక్కడ 5 పోయి ఎంత వస్తుంది? ఏకి 8 వస్తుంది అనమాట. నెక్స్ట్ లైన్ ఏముంది? బి ఈజ్ ఈక్వల్ టు సి ఉంది. బి ఈజ్ ఈక్వల్ టు సి కదా. బిలో ఎంత ఉంది? 8 ఉంది. సిలో ఎంత ఉంది? ఎంత ఉంది? 13 ఉంది కదా. సో 13. సో బికి 8 పోయి 13 వస్తుంది అనమాట. బికి 8 పోయి 13 వస్తుంది అనమాట. అప్పుడు బిలో ఎంత ఉంటది? 13 ఉంటది. ఓకేనా? సో ఐ ప్లస్ ప్లస్ అంత ఐలో ఎంత ఉంది? 5 ఉంది. ప్లస్ అంటే 1 కదా, 6 అయ్యింది. సో మళ్ళీ లూప్ రిపీట్ అయింది. ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n కదా. ఇక్కడ ఇదే కదా. అప్పుడు 6 కదా. 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n 5 కదా. సో 6 కన్నా 5 పెద్దదా? కాదు కదా, చిన్నది. సో 5 కన్నా 6 పెద్దదా? కాదు కదా, చిన్నది. పోనీ 6 5 ఈక్వల్ కాదు కదా. సో కండిషన్ అనేది ఫాల్స్ అయిపోయింది అనమాట. మీకు వైల్ లూప్ అనేది బయటకు వచ్చేస్తుంది. బయట ఏముంది? రిటర్న్ 0 ఉంది. ఇక్కడ క్లోజ్ కర్లీ బ్రాకెట్ ఉందా? ఇదే కదా బ్లాక్ ఆఫ్ కోడ్. ఈ ఓపెన్ బ్రాకెట్ ఈ క్లోజ్ బ్రాకెట్ కదా వైల్ లూప్ సంబంధించింది. బయటకు వస్తే ఏముంది? రిటర్న్ 0 ఉంది. క్లోజ్ కర్లీ బ్రాకెట్ ఉంది. ప్రోగ్రామింగ్ అనేది ఎండ్ అయిపోయింది అనమాట. సో మీకు
5 యొక్క ఫిబ్నాయిక్ సిరీస్ 5 యొక్క ఫిబ్నాయిక్ సిరీస్ కదా మనం కనుక్కున్నాం. ఏంటో వస్తే 0 1 1 2 3 5 అని వచ్చింది అనమాట. ఓకేనా, 5 యొక్క ఫిబ్నాయిక్ సిరీస్ ఇవ్వనమాట. ఓకేనా, సో నేను 5 ఇచ్చాను. ఇక్కడ మీరు ఎనీ డిజిట్ నెంబర్ ఇచ్చినా సరే మీకు అవుట్పుట్ అనేది ఫిబ్నాయిక్ సిరీస్ అనేది ఇలా ప్రింట్ అవుతుంది అనమాట. జస్ట్ మీకు 5 అని ఇచ్చాను, మీరు 10 ఇవ్వండి, 100 ఇవ్వండి, 1 మిలియన్ ఇవ్వండి, 1 crore ఇవ్వండి, ఎంత ఇచ్చినా సరే మీకు అవుట్పుట్ అనేది ఈజీగా వస్తుంది విత్ ఇన్ సెకండ్ లో. మన ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా యూనివర్సల్ గా ఉంటుంది. ఎటువంటి మాన్యువల్ గా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఐటెడ్ కి కోడ్ రాయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మీరు కోడ్ రాస్తే మీకు నచ్చిన వాల్యూని ఎంటర్ చేసుకోవచ్చు. నచ్చిన మీకు ఏ వాల్యూ అనేది ఎంటర్ చేస్తే ఆ వాల్యూ యొక్క అవుట్పుట్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. సో కోడ్ ఎప్పుడు రాసినా పర్ఫెక్ట్ గా ఉండాలన్నమాట. ఓకేనా, సో మీకు కోడింగ్ లో ఏ డౌట్ ఉన్నా సరే, నా ఎక్స్ప్లెనేషన్ ఏ డౌట్ ఉన్నా సరే నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీకు ఖచ్చితంగా మీ డౌట్ క్లారిఫై చేస్తాను. ఓకేనా, సో అర్థమైంది అనుకుంటా ఫిబ్నాయిక్ సిరీస్ ఎలా ప్రింట్ చేయాలో. సో మీకు మన వీడియో వర్క్ అనిపిస్తే మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.